అంటే ఇప్పుడు మీరు చదవడం ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అసలు ఇంగ్లీష్ పరంగా తీసుకున్నట్లయితే ఈ చదవడం పరంగా కానీ, రాయడం పరంగా అండ్ వినడం పరంగా, మనం మాట్లాడడం పరంగా వీటి గురించి ఏమంటారు? ఫస్ట్ పుస్తకాలు చదవటం అండి, బేసిక్ ఫండమెంటల్. మీరు వినడం అనుకోండి, అది ఎప్పుడు నేను ఒక లెక్చర్ ఉంది, ఒక ఆయన ఉపన్యాసం ఇచ్చారు ఇంగ్లీష్లో. అంటే ఎట్లా ఎక్కువ ఇంగ్లీష్ గురించి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అంటారు మేజర్గా? మీరు ఒకటేసారి పైపైన చదివేసి వదిలేస్తున్నారు. ఏది మీరు శ్రద్ధతో ఫ్రంట్ టు బ్యాక్, మొదటి నుంచి చివరి వరకు. అంటే ఇప్పుడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటారు కదండి, ఆ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి అంటే ఎట్లా మాట్లాడాలి అంటే? బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్ వే. ఒకసారి కాకపోతే ముందు కొంచెం కఠినంగా ఉంది. అంటే ఈ అడ్మిషన్స్ ఎట్లా తీసుకుంటారండి? అంటే ఫీ కానీ ఇవన్నీ ఎట్లా ఉండొచ్చు? ఫీజు 3 నెలలకి 1500 రూపాయలండి. సో మెటీరియల్ మేమే ఇస్తాం, దట్స్ ఆల్. సో అడ్మిషన్ ఆన్. నమస్కారం, మైక్ టీవీకి స్వాగతం. నేను సతీష్. అట్లా స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ అనగానే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటారు. అపోహ, అంటే నాకు ఇంగ్లీష్ రాదేమో, నేను ఇంగ్లీష్ మాట్లాడలేనేమో అని ఇట్లా ఎక్కడ తప్పులు మాట్లాడుతూ ఉంటాను అన్నట్లుగా ఇట్లా రకరకాలుగా భయపడుతూ ఉంటారు. ఇంకా నేనేమన్నా గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్నానేమో, ఇట్లాంటివన్నీ చాలామందికి భయము, అపోహ చాలా రకరకాలుగా ఉంటుంది. సో మనకు చాలామందికి తెలిసిన విషయమే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే ఆర్కేమట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి అని చాలామంది వింటూ ఉంటాం. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఆర్కేమట్లో ఉన్నాం. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామీజీ సిటికానంద గారితో మనం ఉందాం. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. చాలామంది ఇంగ్లీష్ అనగానే భయపడుతూ ఉంటారండి, అపోహ ఉంటుంది. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి, నేర్చుకోవాలంటే ఎట్లా? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే. స్పోకెన్ ఇంగ్లీషు, రిటర్న్ ఇంగ్లీషు నిజానికి వేరుగా ఉండవు. అయితే మేము స్పోకెన్ ఇంగ్లీషే ఎందుకు పెట్టామంటే, ఇక్కడ వాళ్ళ యొక్క భావాలని ఆంగ్ల భాషలో వ్యక్తం చేయడానికి ఇక్కడ ముఖ్యంగా వాడతాం. అంటే వాళ్ళు పుస్తకాలు రాస్తారు, పెద్ద గొప్ప గొప్ప ఆథర్స్ అవుతారని కాదు. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నప్పుడు, వాళ్ళ ఉద్యోగం చేయడానికి, వ్యాపారం ఉన్నప్పుడు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బేసికల్గా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులతో పంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆంగ్ల భాషలో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, రిటర్న్ దాని మీద కన్నా. సో ఆ ఉద్దేశంతో మనం స్పోకెన్ ఇంగ్లీష్ అని పెట్టాం. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే, దాన్నే మనం రాయటంలో వాడుకోవచ్చు, లేకపోతే మాట్లాడటంలో వాడుకోవచ్చు. ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ అని పేరు పెట్టాల్సి వచ్చిందంటే, ఈ స్పోకెన్ ఆస్పెక్ట్ మీద, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు, ఎక్కువ దృష్టి పెడతారు. ఇప్పుడు ఆంగ్ల భాష నేర్చుకోవడానికి మనకి ఇప్పుడు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి రావాల్సిన అవసరం లేదు పిల్లలు నిజానికి. అంటే వాళ్ళకి పుస్తక పఠన అలవాటు కనుక ఉంటే ఆ సెంటెన్సెస్ వచ్చేస్తాయి. ఇక తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఒక అపోహ అయితే ఉంది. అదేంటంటే, గ్రామర్ నేను నేర్చుకుంటే చేస్ట్ ఇంగ్లీష్ అంటే స్వచ్ఛమైన ఆంగ్ల భాష మాట్లాడగలుగుతాను. నేను ఇప్పుడు ఆంగ్ల భాష ధారాళంగా మాట్లాడలేకపోవడానికి కారణం, నా దగ్గర గ్రామర్ లేదు. అందుకని చెప్పి వాళ్ళు గ్రామర్ మీద మాకు చెప్పండి అంటారు. గ్రామర్ నేర్చేసుకుంటే మనకు భాష వస్తుందని చెప్పి. కానీ అది అపోహ. నిజానికి ముందు భాష, తర్వాత గ్రామరు. మనకి పుస్తకాలు చదువుతూ ఉంటే, లేకపోతే ఒక రిపోర్ట్ చదివాం, ఒక ఆర్టికల్ చదివాం, ఒక ఎస్సే, ఒక వ్యాసం చదివాం, నేను అదే చెప్తూ ఉంటాను పిల్లలకి, మీరు మల్టిపుల్ టైమ్స్ చదవండి. మీరేంటంటే గుర్తుండట్లేదు అంటున్నారు, వొకాబులరీ గుర్తుండట్లేదు, సెంటెన్సెస్ రావట్లేదని. ఒక వ్యాసాన్ని మీరు 7-8 సార్లు చదవండి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యాసంలో ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్నీ మీకు ఆ భాష లోపలికి వెళ్తుంది, ఒక భాషా సంస్కారం ఏర్పడుతుంది మనసులో. వీళ్ళంతా పైపైన చదివేస్తున్నారు, ఏది పూర్తిగా చదవట్లేదు. ఒకే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవటం వల్ల ఏమవుతుందంటే, మీకు ఆ భాషా సంస్కారం వస్తుంది. మీరు యూసేజ్ నుంచి నేర్చుకున్నారు కాబట్టి భాష, మీకు తప్పులు వస్తాయని భయం ఉండదు పుస్తకాలు చదవటం ద్వారా భాష నేర్చుకుంటే. అలా కాకుండా మనం జనరల్గా గ్రామరు ముందనుకొని, గ్రామర్ నేర్చుకొని, ఈ యాడ్జెక్టివ్, ఈ ప్రిపోజిషను, మనం ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది ఆర్టికల్, ఇట్లా ఉపయోగించి ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం వాక్యాలను నిర్మించి మాట్లాడడం కదా ఇప్పుడు మాట్లాడేటప్పుడు. అదొక ఫ్లో, ఒక ధారలాగా రావాలి. అది రావాలంటే యూసేజ్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్లో ఐడియాస్ ఎక్స్ప్రెస్ అయ్యి ఉన్నాయి చుట్టూ. ఒక మీరు ఆంగ్లంలో ఒక న్యూస్ పేపర్ చదివినా, లేకపోతే ఒక ఇంగ్లీషు ఒక డిస్కోర్స్ విన్నా, ఒక పుస్తకం చదివినా, ఒక కథ చదివినా, అందులో ఆ భాషలో వాక్యాలు ఎలా నిర్మితమవుతున్నాయి, సింటాక్స్ అంటారు, పదాలను ఎలా కూర్చి ఒక అర్థవంతమైనటువంటి వాక్యాన్ని అక్కడ నిర్మించారు ఆ భాషలో. ఇలా చదవటం ద్వారా వాళ్ళకి అలవాటు అయిపోతుంది.
అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకి ఈ ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రీడింగ్ అనేటువంటిది బాగా పఠనం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. అవును. అందులో ముందు ఇంగ్లీష్లో చదవడానికి కొంచెం తెలుగు మీడియం వచ్చిన పిల్లలకి కొంచెం ఎవర్స్గా ఉంటారు, అంతా అంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి. కానీ వాళ్ళ ముందు కొంత ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఒక కథతో మొదలుపెట్టేసి చిన్నపిల్లల పుస్తకాలతో మొదలుపెట్టి చదవటం నేర్చుకుంటే తర్వాత వాళ్ళకి ఆ భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి పెరిగి అలా చదవటం అలవాటైన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే చదివారో మల్టిపుల్ టైమ్స్ ఆ వాక్యాలను లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి అప్రయత్నపూర్వకంగా భాష మీ నుంచి ధారలాగా ప్రవహిస్తుంది. అయితే ఆ అభ్యాసం చాలా ముఖ్యం. రీడింగ్ హ్యాబిట్, పర్టికులర్లీ బుక్స్ ఎంత బిజీగా ఉన్నా ఒక అరగంట నేను చదువుతాను, పుస్తకాలు చదవడానికి కేటాయిస్తాను. అంటే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు మనం అందరం మాట్లాడుతున్నాం, ఆ తెలుగులో ఇలాంటి గ్రామర్ చూడం, ఆ గ్రామర్ ఇక్కడ ఎంతవరకు అనేది. అదేవిధంగా అసలు ఇంగ్లీష్లో గ్రామర్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది? నా ఉద్దేశంలో గ్రామర్ అవసరం లేదండి. అయితే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారు కదా, అక్కడ ఆ పోటీ పరీక్షలో గ్రామర్ అడుగుతున్నారు. కాబట్టి మమ్మల్ని ఈ పోటీ పరీక్షల్లో అడిగే ఇంగ్లీష్ కూడా సంసిద్ధులను చేయండి అని చెప్పి మాకు గ్రామర్ తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. నా ఉద్దేశంలో నేను మా టీచర్కి చెప్తాను, మీరు గ్రామర్ మీద అనవసరంగా వాళ్ళకి టైం పెట్టేసి వాళ్ళ టైం వేస్ట్ చేయకండి, వాళ్ళకి స్పోకెన్ ఆస్పెక్ట్ మీద దృష్టిలో పెట్టండి. వాళ్ళు మాట్లాడుతూ చదువుతూ మెల్లగా ఫ్లో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు అసలు ఈ తప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూసేజ్ నుంచి నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు మాకేమవుతుందంటే గ్రామర్ చెప్పడం వల్ల, గ్రామర్ చెప్పి మేము 3 నెలల తర్వాత వాళ్ళకి ఒక పరీక్ష పెడుతూ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ డేట్, ఆ పరీక్షలో చిన్న సెంటెన్సెస్ వచ్చి ఈ సెంటెన్సెస్ మీరు కరెక్ట్ చేయండి, ఈ సెంటెన్స్లో ఒక దోషం ఉంది అంటే వాళ్ళు భయపడిపోయి వాళ్ళకి ఆ దోషం ఎక్కడో కనపడట్లేదు, బాగానే ఉంది కదా కరెక్ట్గానే ఉందనుకుంటున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు, కరెక్షన్ చేయలేకపోతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి నిజమైనటువంటి సెంటెన్సెస్ ఏంటో అవి లేవు, సఫిషియెంట్ భాష మనసులో లేదు, ఎందుకంటే పుస్తక పఠనం అలవాటు లేదు కాబట్టి. యూసేజ్ నుంచి వాళ్ళు నేర్చుకొని ఉండుంటే అలా సెంటెన్స్ని వాక్యాన్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ ఎక్కడ దోషం ఉందో, ఎక్కడ మిస్టేక్ ఉందో, ఎందుకంటే దే హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ ఎ సెంటెన్స్ లైక్ దట్. అలాంటి వాక్యాన్ని వాళ్ళు ఎక్కడ చదవలేదు కాబట్టి వెంటనే అర్థమైపోతుంది వాళ్ళకి ఎక్కడ దోషం ఉందో ఆ వాక్యంలో. అది లేకపోబట్టి, సఫిషియెంట్ భాషా జ్ఞానం లేకపోబట్టి అసలు ఆ వాక్యంలో ఎక్కడ దోషం ఉందో వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఓకే, కరెక్ట్గా ఉన్నదాన్ని కరెక్ట్గా ఉందనుకుంటున్నారు, అది వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడ దోషం ఉందో. వాళ్ళు వాక్యాలు నిర్మించేటప్పుడు కూడా అలానే వాళ్ళు లాజిక్ వాడుతున్నారు. ఇప్పుడు లాంగ్వేజ్ అనేటువంటిది లాజిక్కి సంబంధించింది కాదు, అది ఒక సంస్కృతిలో భాగం. ఇప్పుడు పియూటి పుట్ అది రాకి, బియూటి బుట్ అవ్వాలి, అది బట్. సో పిల్లలకి ఇప్పుడు లాజిక్ అప్లై చేసి నేను ఇది బ్యూటీ బుట్ అన్నా అనుకోండి, అప్పుడు నాకు దొరికిపోతాను కదా. నాకు లాజిక్ అప్లై చేయదు, మ్యాథమెటిక్స్ కాదు లాంగ్వేజ్, అది ఒక సంస్కృతిలో భాగం, అది ఒక అలవాటు, అది ఒక అభ్యసనం, దాన్ని అలానే నేర్చుకోవాల్సిందే, యూసేజ్ నుంచి నేర్చుకోవాలి. పిల్లలకి అదే చెప్తాం ఇక్కడ ఎక్కువ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక నలుగురు ముందు మాట్లాడాలంటే భయం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు వాళ్ళు ప్యాసివ్ లిజనర్స్గా పెడుతున్నాం. సోషల్ టీచర్ వస్తారు, తర్వాత ఇంగ్లీష్ టీచర్ వస్తారు, తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్, ఒకళ్ళ తర్వాత వచ్చి వాళ్ళ సిలబస్ కవర్ చేసే ప్రక్రియలో వాళ్ళు మాట్లాడటమే కానీ పిల్లల్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసి మాట్లాడించి వాళ్ళతో అప్పటి నుంచి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళ భావ వ్యక్తీకరణ, తెలుగులో మీ భావాన్ని ప్రకటించండి, అది కనుక అలవాటు చేస్తుంటే వాళ్ళకి ఇప్పటికీ చాలా ఆత్మవిశ్వాసం వచ్చి ఉండేది. వాళ్ళు ఒకసారి చాలామంది పిల్లలు ఎట్లా ఉంటుందంటే ఎవరితో ఎక్కడా మాట్లాడలేదు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మౌఖిక పరీక్షకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు నోరు విప్పుతున్నారు, సరికి వాళ్ళు భయపడిపోతున్నారు. ముందు నువ్వు మాతృభాషలో నీ ఆలోచనలను వేరే వాళ్ళతో పంచుకో, ఆ భావాలను అభివ్యక్తీకరించడం నేర్చుకోండి. సో అలా నేర్చుకుంటే ఏంటంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడించే వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసం ఇప్పటికీ వచ్చి ఉండేది వాళ్ళకి. అయితే వాళ్ళు తెలుగులో కానీ మాతృభాషలో కానీ ఇంకా ఆంగ్లం అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు కూడా వాళ్ళ భావాలను ప్రకటించడానికి ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ అందుకని ఆ స్టేజ్ ఫ్రైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి నలుగురిలో మాట్లాడే భయం ఉంది. ఇంగ్లీషు భాష ఉంది కొంత, మీకు ఉన్నదాన్ని ముందు ప్రకటించండి, వ్యక్తపరచండి, ప్రయత్నం చేయండి, సాధన చేయండి. అట్లా మాకు ఇక్కడ సెమినార్లు కంపల్సరీగా ప్రజెంట్ చేయాలి. ముందు చాలా భయపడుతూ ఉంటారు, కొన్ని రోజుల తర్వాత రేపు వేస్తాను, తర్వాత చేస్తానని, తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలా తర్వాత ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్తారండి, అది ముఖ్యం, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పడం. మీరు ఇందాక అన్నారు కదా, మనం తెలుగు గ్రామర్ నేర్చుకుని మాట్లాడుతున్నామా? లేదు కదా. చుట్టుపక్కల మా తల్లిదండ్రులు మాట్లాడాలి, పిల్లలు మాట్లాడాలి, మనకు అది భయం కూడా లేదు కదా, నేను తప్పు మాట్లాడుతున్నాను, కరెక్ట్ మాట్లాడుతున్నాను. అట్లనే ఆ వాతావరణాన్ని ఒక క్రియేట్ చేసుకునే వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి 3-4 పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి భావాలను ఆంగ్ల భాషలో పంచుకోవడం మొదలుపెట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్యారలల్గా ఈ రీడింగ్ హ్యాబిట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని ద్వారా నీకు వొకాబులరీ పెరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ వొకాబులరీ ఈజ్ వెరీ రిచ్. పిల్లలకి ఏం గమనిస్తామంటే వాళ్ళకి ఈ వర్డ్ పవర్ లేదు, వొకాబులరీ, ఎందుకంటే ఈ పుస్తకాలను చదివే అలవాటు లేదు కాబట్టి. నేను అందుకనే మీరు చదవడం పైపైన చదవడం కాకుండా ఒక న్యూస్ పేపర్లో ఒక రిపోర్ట్ చదివారనుకో, ఒకే రిపోర్ట్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి, చదివేటప్పుడు ఆ వాక్యాలను గమనించండి. ఓకే, ఆ సెంటెన్సెస్ని పదాలను ఎలా కూరిస్తే ఒక అర్థవంతమైనటువంటి వాక్యం నిర్మితం అవుతుంది, దాన్ని గమనించండి. జస్ట్ అబ్జర్వేషనల్ రీడింగ్ అంటే జస్ట్ టెక్నికల్ రీడింగ్, అబ్జర్వేషనల్ రీడింగ్. యూ డూ దిస్ అబ్జర్వేషనల్ రీడింగ్ ఫర్ సమ్ టైమ్, లెట్స్ సే 3 months or 4 months.
ఒకటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవడం. అప్పుడు మీకు బ్రహ్మాండంగా భాషా సంస్కారం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చదవడం ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అసలు ఇంగ్లీష్ పరంగా తీసుకున్నట్లయితే ఈ చదవడం పరంగా కానీ, రాయడం పరంగా అండ్ వినడం పరంగా, మనం మాట్లాడడం పరంగా వీటి గురించి ఏమంటారు? ఫస్ట్ పుస్తకాలు చదవటం అండి, బేసిక్ ఫండమెంటల్. మీరు వినడం అనుకోండి, అది ఎప్పుడు నేను ఒక లెక్చర్ ఉంది, ఒక ఆయన ఉపన్యాసం ఇచ్చారు ఇంగ్లీష్లో, నాకు అది 50% కూడా అర్థం కావట్లేదు. నేను వినగలనా ఆ ఉపన్యాసం? వినలేను. కనీసం నాకు 75 to 80% అర్థమైతే నేను అప్పుడు దాన్ని వినగలుగుతాను మల్టిపుల్ టైమ్స్. దాని ద్వారా వినటం ద్వారా కూడా నేర్చుకోగలుగుతాను. కానీ వినటం ద్వారా భాషను నేర్చుకోవాలన్నా మనకు కాస్త స్థాయి ఉండాలి భాషకు సంబంధించి. అందుకని ఫండమెంటల్గా బుక్ రీడింగ్ ద్వారా మీరు కొంచెం భాష వస్తే తర్వాత మీరు వినడం ద్వారా నేర్చుకోవచ్చు. ముందు చదవడం ద్వారా నేర్చుకోవాలి, రిటర్న్ ద్వారా రావాలి. అది చాలా ముఖ్యం. మన దగ్గర ఒకాబులరీ ఇప్పుడు బిల్డ్ అవుతుంది కాబట్టి మనకు ఆయన చెప్పేది, ఆయన మాట్లాడేది అర్థమవుతుంది కాబట్టి ఆస్వాదించగలుగుతాం, కాబట్టి వినగలుగుతాం. ఎప్పుడైతే ఈ రెండు కాంపోనెంట్స్ గట్టిగా ఎస్టాబ్లిష్ అయ్యాయి అనుకోండి, రీడింగ్ అండ్ లిజనింగ్, మన యొక్క ఆటోమేటికల్గా మన భాషా ప్రావీణ్యం మెరుగుపడుతుంది. ఇంక తర్వాత ఆటోమేటికల్గా స్పీకింగ్ అండ్ రైటింగ్ విల్ హ్యాపెన్. రీడింగ్ అండ్ లిజనింగ్ ఆర్ ద ఇన్పుట్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద అవుట్పుట్స్. ద క్వాలిటీ ఆఫ్ ది అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాలిటీ ఆఫ్ ది ఇన్పుట్. ఇప్పుడు వీళ్ళు చదవటం లేదు, ఎందుకంటే సరిగ్గా భాష లేదు కాబట్టి వినటం కూడా అర్థం చేసుకోలేదు, కాబట్టి వినటం కూడా ఇంగ్లీష్లో వినరు ఎక్కువ. ఈ రెండు కాంపోనెంట్స్ లేకుండా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్లో క్వాలిటీ లేదు, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ క్వాలిటీ అవుట్పుట్. హౌ డస్ దట్ హ్యాపెన్? ఇట్ కెనాట్. కాబట్టి ముందు ఈ రెండింటిని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఒకటి రీడింగ్, ఇంకోటి లిజనింగ్. రీడింగ్ అండ్ లిజనింగ్ ఆటోమేటిక్గా మీకు స్పీకింగ్, రైటింగ్ వచ్చేస్తుంది తర్వాత. దట్ ఈస్ చాయిస్. ఎన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ది గ్రౌండ్. ఇక్కడ సరిగ్గా ఈ ఫౌండేషన్ నిర్మితం అవ్వాలి. అంటే ఎట్లా ఎక్కువ ఇంగ్లీష్ గురించి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అంటారు మేజర్గా? జస్ట్ అదే అండి, ఒక ఆర్టికల్, ఒక వ్యాసము, లేకపోతే ఒక స్టోరీ, ఒక కథ మల్టిపుల్ టైమ్స్ చదవమంటాను నేను. గుర్తుండట్లేదంటారు పిల్లలు చాలా మంది. అవును, చాలా మంది ఏమన్నంటే గుర్తుండట్లేదంట. నేను బట్టి పట్టమంటలే మిమ్మల్ని. మీరు ఒకే ఆర్టికల్ 7-8 సార్లు చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యాలు నిర్దిష్టంగా ఉన్నట్టుగా వాక్యాలు, ఆ భాషా సంస్కారం ఏర్పడతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. మీరు ఒకటేసారి పైపైన చదివేసి వదిలేస్తున్నారు. ఏది మీరు శ్రద్ధతో ఫ్రంట్ టు బ్యాక్, మొదటి నుంచి చివరి వరకు మల్టిపుల్ టైమ్స్ చదవాలి ఇప్పుడు. ఎందుకంటే మనలో ఎన్నో మనకి విషయాలను తీసుకుంటున్నాం రోజు. మీరు ఇక్కడ నుంచి ఒక జూబిలీ హిల్స్ వరకు ప్రయాణం చేశారనుకున్నాం బస్సులో, మీరు ఎన్ని పిక్చర్స్ చూస్తారు అటు ఇటు కిటికీలోంచి, కొన్ని వేల ముద్రలు పడతా ఉంటాయి. సో అందులో ఏదో మనకి ఏంటంటే కోటిలింగాలు లేదా బోడిలింగం అన్నట్లుగా అన్ని ఇంప్రెషన్స్ మధ్యలో ఈ భాషకు సంబంధం నువ్వు చదివింది కూడా ఒక మధ్యలో ఇంప్రెషన్. సో ఇన్ని ఇంప్రెషన్స్లో అది మధ్యలో కొట్టుకుపోతుంది. అది అంటే అది ప్రధానమైనటువంటి సంస్కారంగా పడాలంటే మల్టిపుల్ టైమ్స్ చదవాలి. ఏదైనా మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తే, ఒక మ్యూజిక్ ఉందనుకోండి, మ్యూజిక్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్, రైట్, అభ్యాసనం. అదే దాని మీద స్ట్రెస్ పెట్టాలి. వాళ్ళు ఏంటంటే నాకు ఒక్కడికి మెమరీ సమస్య ఉందనుకోండి, అందరికీ అదే సమస్య. నువ్వు మల్టిపుల్ టైమ్స్ చేయి, అది ఒక గట్టి సంస్కారం, బలమైన దృఢమైన సంస్కారం ఏర్పడుతుంది, భాషా సంస్కారం. తర్వాత అది ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ యూ. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు కదండి, అసలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఏమంటారు? రైట్, అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజ్, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పదాలు వాడాలి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే గ్రామర్ నేర్చుకొని థెజారస్ నుంచేసి వర్డ్ పవర్ బట్టేస్తే రాదు. ఎందుకంటే ఏ పదం ఎక్కడ వాడాలా, ఇన్ మై ఒపీనియన్ దేర్ ఇస్ నో సినానిమ్స్ అంటారు కదా, నానార్థాలు. ఆ నానార్థాలు అంటే ఏమి లేదు, ప్రతి వర్డ్కి ఒక యూనిక్ యూసేజ్ ఉంటుంది, అది అలానే వాడాలి. ఇప్పుడు సీ అండ్ లుక్, ఆ రెండు పదాలు మనకి నానార్థాల్లో రెండు ఒకటే పదం ఇచ్చి ఉంటుంది, ఒకటే సీ, లుక్, వ్యూ, ఇవన్నీ ఒకటే ఉంటాయి. కానీ ఇక్కడ ఐ వాచ్ టీవీ అంటారు, అయినా ఐ లుక్ టీవీ అనం. వర్డ్ హ్యాస్ టు బి స్పెసిఫిక్, అదే వాడాలి అక్కడ. సో దాన్ని బట్టి మనకు యూసేజ్ నుంచి అది తెలిసిపోతుంది, ఆ సెన్సిటివిటీ వస్తుంది మనకి, ఏ పదం ఎక్కడ వాడాలి. ఇంటర్చేంజబుల్ మనం వాడలేము. అవి నిజానికి నానార్థాలని చెప్పినప్పటికీ కూడా ఇంటర్చేంజబుల్ వాడలేము. ప్రతి దానికి ఒక యూసేజ్ ఉంది, అది యూసేజ్ నుంచి నేర్చుకోమంటాను మీరు. ఇట్లా మామూలుగా పుస్తకాల నుంచి పట్టడం కూడా. ఆ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఏంటంటే, ఇప్పుడు మనకన్నా సీనియర్తో ఎట్లా మాట్లాడాలి, మన ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, జూనియర్తో ఎలా మాట్లాడాలి, ఏ వొకాబులరీ వాడచ్చు మనం, ఏది వాడకూడదు, దీనికి సంబంధించింది అనమాట. ఒక బాస్కి రాస్తున్న లెటరు అది ఎలా ఉంటుంది, ఫ్రెండ్కి రాసిన లెటర్ వేరుగా ఉంటుంది, మనకన్నా జూనియర్ సబార్డినేట్కి మనం ఒక లెటర్ రాస్తున్నాం వేరుగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఇవ్వడానికి యాక్చువల్లీ, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ప్లేసెస్లో మోస్ట్లీ వాట్సాప్ మనం అందరూ వాడుతున్నాం. అక్కడ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళని అర్థం చేసుకొని ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలన్నటువంటిది, వాళ్ళ రేపు వ్యాపారంలో కానీ లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్లో ఏదైనా ప్రొఫెషన్ కావచ్చు, కమ్యూనికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉంటున్నాం, అందరం సిటీస్లో ఉన్నాం, అన్ని సర్వీస్ సెక్టర్ జాబ్స్. సో కమ్యూనికేషన్ అటువంటి చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో హౌ గుడ్ యు ఆర్ ఎట్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్, అండ్ దట్ డిపెండ్స్ హౌ క్లియర్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్.
మీ యొక్క భావ వ్యక్తీకరణ సామర్థ్యం, మీకు మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులు పంచుకునేటువంటి ప్రక్రియలో అన్ని వర్గాల వరకు ఇప్పుడు అవసరం అవుతుందండి. అక్రాస్ ఏ డాక్టర్ నీడ్స్ ఇట్, ఏ లాయర్ నీడ్స్ ఇట్, రైట్, ఏ జర్నలిస్ట్ నీడ్స్ ఇట్, పొలిటీషియన్ నీడ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇంతకుముందు అది లేదు. ఒకవేళ అక్కడ ప్రసంగం పెట్టామంటే ఆ ప్రసంగంతో అక్కడ ఆగిపోయేది. కానీ ఇప్పుడు అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ భాషలో మాట్లాడుతున్నా కూడా ఆ భాషకు సంబంధించి మనకు భాషా పరిజ్ఞానం చాలా చక్కగా, అంటే భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈవెన్ తెలుగులో కూడా మనం రెగ్యులర్గా ఒక స్టాండర్డ్ పుస్తకాలు చదువుతుంటే వచ్చేటువంటి భావ వ్యక్తీకరణ వేరు, కేవలం మనం ఇన్ఫార్మల్ స్పీచెస్కి వాడేటువంటి భావ వ్యక్తీకరణ వేరు ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది మోటివేషన్, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్, ప్రేరణ కావాలి. ఆ భాషలో ఎలా ప్రవేశించాలి, హౌ టు అప్రోచ్ ద లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి భయాలు, అపోహలు తొలగించాలి. మా ఫోకస్ అంతా ముఖ్యంగా దాని మీద ఉంటుంది. అది ఒక 2 సెషన్స్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకటి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారని చెప్పట్లేదు, అది వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. అది పుస్తకాలు వాళ్ళు ఆ పుస్తకాలతో ప్రేమలో పడేటట్టు చేయాలి. అది టీచర్ యొక్క జాబు అండ్ రెస్పాన్సిబిలిటీ. వచ్చి నేను చెప్తాను వాళ్ళకి ఒక మంచి పీస్ ఆఫ్ రైటింగ్, ఒక భావాన్ని చాలా అందంగా ఆ భాషలో వ్యక్తీకరింపబడ్డది. ఆ పీస్ ఆఫ్ రైటింగ్ తీసుకొచ్చి వాళ్ళ ముందు చదవండి. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, హౌ సింపుల్ ఇట్ ఈస్. ఆ ఎక్స్ప్రెషన్స్ మీరు వాడి వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళక ఒక ప్రయత్నం చేస్తారు. నేను అదే చెప్తున్నాను, మరీ మీరు బేసిక్గా ఉంటే పైకి చదవండి 2 సార్లు 3 సార్లు 4 సార్లు. అప్పుడు దాని ద్వారా ఏంటంటే నాలుగు తిరుగుతూ ఉంటుంది. మీకు ఉచ్చారణ కూడా ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి. ఇంతకుముందు అంటే డిక్షనరీ చూడాలి, ఆ డిక్షనరీ ఉంటే రైట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనకి ఆ ఫొనెటిక్స్ అది ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఆ పర్టికులర్ వర్డ్ ఎవరినన్నా డిపెండ్ అవ్వాలి, టీచర్ మీద ఆధారపడాలి. ఈ రోజులో మనకు అలా ఆధారపడాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ ఉంది, వెంటనే ఉంది, అక్కడ మల్టిపుల్ టైమ్స్ వినొచ్చు. ద బెస్ట్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎన్నో టాక్స్ ఉన్నాయి. బెస్ట్ స్పీకర్స్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ఆర్ అవైలబుల్ టు యూ. ఆ రిసోర్సెస్ అన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాను నేను పిల్లల్ని. మీరు యాజ్ ఎ జనరేషన్ యూఆర్ ఎట్ అన్ అడ్వాంటేజ్, హ్యూజ్ అడ్వాంటేజ్. మేము చదువుకునేటప్పుడు మనకు అంత అవకాశం లేకుండే, మాకు కాలేజ్ చదువుకునేటప్పుడు మీకు అంత అవకాశం ఉంది. ద బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ అవైలబుల్ టు యూ యూట్యూబ్. మీరు వాళ్ళ ఉపన్యాసాలు వినొచ్చు, బాగా బ్రహ్మాండంగా భాష మాట్లాడేటువంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళని ఎందుకు వీళ్ళు అప్రోచ్ అవ్వలేకపోతున్నారంటే వాళ్ళకి ఆ వినటానికి కావాల్సినటువంటి కనీసమైనటువంటి ఆంగ్ల భాష లేకపోయేసరికి వాళ్ళు ఎక్కువ ఆస్వాదించలేకపోతున్నారు. అందుకని కొంచెం ముందు బుక్స్ చదివి కొంత భాష ఇంప్రూవ్ చేసుకోండి. చేసిన తర్వాత మెల్లగా వినటం మొదలు పెట్టండి. ఒకే లెక్చర్ని మల్టిపుల్ టైమ్స్ వినండి. తద్వారా మీకు ఆ భాషా సంస్కారం అనేటువంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు 2014 నుంచి ఇక్కడ డైరెక్టర్గా ఉన్నారు కదా స్వామి. అప్పటి నుంచి ఎంతో కొన్ని వేల మందిని చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడికి రావడం వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళు స్పెసిఫిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసమా, గ్రామర్ కోసమా, లేకపోతే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోసమా? ఇప్పుడు వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, సవాల్ ఏంటంటే అండి, ఇది మీరు ఇందాక అన్నారు కదా సోషల్ మీడియా. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, మీరు మీ యొక్క సెల్ ఫోన్ని, యూట్యూబ్ని ఇవన్నీ కూడా మోతాదులో వాడుకుంటున్నారా, దుర్వినియోగం అవుతుందా, మీరే ప్రశ్నించుకోవాలి. సమయం, దే ఆర్ జైంట్ కిల్లర్స్ ఆఫ్ టైం. ఇవన్నీ కూడా దాంట్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. మీరు ఈ ఏజ్లో మీరు ఎంటర్టైన్మెంట్కి వాడుకోకూడదు, దాన్ని నాలెడ్జ్కే వాడుకోవాలి, నాలెడ్జ్ గెయినింగ్కి. ఎంటర్టైన్మెంట్కి ఇంక టైం ఉంది జీవితంలో. అది వాళ్ళకి ఆ డిస్క్రిప్షన్ కావాలి. పిల్లలకి అక్కడ మోటివేషన్ దొరకట్లేదు, గైడెన్స్ అనేటువంటిది అక్కడ పేరెంట్స్ నుంచి రావాలి, టీచర్స్ నుంచి రావాలి, మోటివేషన్ అండ్ గైడెన్స్. లేకపోతే వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు, టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళది. సో ఆ కాంపోనెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ క్రమశిక్షణ వచ్చిందనుకోండి, ఆ క్రమశిక్షణ వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. నైపుణ్యాలను నేర్చుకోండి, స్కిల్స్ అంటున్నాం. మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏకాగ్రత పెంచుకోవడానికి, వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేయట్లేదు. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు ఎన్హాన్స్ దేర్ కంపిటెన్సీస్. సామర్థ్యాలను ముందు మనం పెంపొందించుకోవాలి. ఆ సామర్థ్యంలో ముఖ్యంగా ఏ నైపుణ్యం రావాలన్నా ముందు మనకి ఏకాగ్రత కావాలి. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఉలితో చెక్కుతున్నాడు. ఆయన కార్పెంటరీ చేసేటప్పుడు ఆ ఉలితో చెక్కుతున్నప్పుడు ఆ ఏకాగ్రత కొంత కోల్పోయాడు అనుకోండి, చేయి దిగిపోతుంది. రైట్, 100 ఫర్ ఎనీ వర్క్. ఇప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అయింది పిల్లలకి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ రెస్ట్లెస్నెస్ బాగా పెరిగింది. వీళ్ళకి ఇన్ఫినిట్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, రైట్. దాంతో కంటిన్యూస్గా వెరీ ఓల్డ్ పీపుల్ కూడా మీరు చూస్తే దే కంటిన్యూస్లీ ఆన్ సెల్ ఫోన్. ఏదో ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి తోచింది, ఇంతలో రోజు అయిపోతుంది. సూర్యోదయం అయింది, సూర్యాస్తం అయిపోయింది. ఏం చేశాను పూర్తి దినం అంటే ఏమీ లేదు, టైమే అయిపోయింది. సో ఆ విధంగా రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. నువ్వు అనుకున్న దానికన్నా కాలం చాలా వేగంగా ఫ్లో అవుతుంది ఇక్కడ, పర్టికులర్లీ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి. అది మీరు ఒక రూరల్ ఏరియా వెళ్ళండి అనుకోండి, ఇప్పుడు లేకపోతే సెల్ ఫోన్ లేకుండా ఒక ట్రైబల్ హ్యామ్లెట్లోకి వెళ్ళండి, మీకు ఒక రోజు ఆల్మోస్ట్ ఒక నెలలా గడుస్తుంది. టైం స్లో అయిపోతుంది వెంటనే. సో ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వేగంగా రోజులు గడిచిపోతున్నాయి. ఏం చేశాను ఈ రోజంతా పూర్తిగా అలా అయిపోయింది. సో ప్రయాణంలో బోలే టైం పోతుంది, కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి కలిసిపోతారు. అందుకని మీరు చాలా మోతాదుగా మితంగా వాడుకోవాలి, క్రమశిక్షణతో వాడుకోవాలి.
ఆ సెల్ఫ్ డిసిప్లిన్ మీరు ఇంపోజ్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్స్ మీద దృష్టి పెట్టాలండి. వాళ్ళకి అది చెప్పాలి. ఆ మోటివేషన్ టీచర్స్ నుంచి కాలేజీలో రావాలి. సో అందుకే బాగా డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ప్రేయర్ కంపల్సరీగా చేయాలి, ఒక 10 మినిట్స్. దాని ద్వారా వివేకానంద స్వామి ఒక కొటేషన్ చెప్పడం వల్ల మెల్లగా దే గెయిన్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. నేను చేయగలను. ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచింగ్ వల్ల ఏమంటే మిగతా వాళ్ళని చూసి వీళ్ళు కూడా ప్రేరణ తెచ్చుకొని ముందుకు వస్తున్నారు. సో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైట్స్ మీద కాస్త దృష్టి పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి, వివేకానంద స్వామి చెప్తారు, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దాని ఆ కొటేషన్ ఒక 10 సార్లు అనుకున్నాం అనుకోండి, అద్భుతమైన శక్తి మనలో జాగృతం అవుతుంటుంది. రైట్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. సో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి భావజాలం వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు మోటివేట్ చేయాలి. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ బికమ్ సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. ఇప్పుడు ఇంకొకటండి, ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, టెక్నికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం వెనకబడిపోతూ ఉంటారు, ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు అని చెప్పొచ్చు. దీని గురించి ఏమంటారు? దానికి సంబంధించి కూడా మేము కొంత శిక్షణ ఇస్తామండి ఇక్కడ, హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ. మాకు వాళ్ళ జూనియర్ లెవెల్ నుంచి వైవా ఓస్ అంటుంది బేసికల్గా. అంటే ఇక మౌఖిక పరీక్ష లాగానే ఉంటుంది. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని మా టీచర్స్ అడుగుతారు, ప్యానల్ కూర్చుంటారు 2-3. సో వాళ్ళని పరిచయం చేసుకోవాలి. మా ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, మా ఫాదర్ ప్రొఫెషన్ ఏంటి, మా మదర్ ఏంటి, సో బేసిక్ ఇంట్రడక్షన్. సో ఇదంతా ఆ పరిచయం ఇక్కడ ఇస్తాం. ఒకసారి 2 సార్లు 3 సార్లు వైవా ఓస్ ఫేస్ చేస్తారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా డిఫెక్ట్ ఉంటే, ఎక్కడన్నా కాస్త అంటే ఏది వాళ్ళు ల్యాకింగ్ ఇన్, దేంట్లో అయితే వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారో దానికి సంబంధించినటువంటి మా టీచర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ది ఇయర్ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. తద్వారా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి, ఇక్కడ ఆల్రెడీ శిక్షణ పొందాను కాబట్టి ఆత్మవిశ్వాసం బేసికలీ. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా వాళ్ళు చేసేది ముఖ్యంగా భాష దానికన్నా, సో హౌ యూ విల్ బీ ఏబుల్ టు కంట్రిబ్యూట్ టు అవర్ కంపెనీ. బేసికల్గా ఒక ఎంటర్ప్రినర్, ఒక కంపెనీ వాళ్ళు మనం రిక్రూట్ చేసుకుంటారంటే హౌ యాక్చువల్లీ విల్ యాడ్ వాల్యూ టు మై బిజినెస్, అంతే కదా. మీలో కనుక ఆత్మవిశ్వాసం ఉండి దాంతో ప్రకటించగలిగితే చక్కగా, సో మిగతా అన్ని వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మరీ అంతగా ఎక్కువ ఆశించట్లేదు. బేసిక్ కమ్యూనికేషన్ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి, కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే యూ విల్ గెట్ అబ్జార్బ్డ్, దట్స్ ఆల్. ఇప్పుడు మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటారు కదండి, అంటే ఎట్లా, ఏ విధంగా ఉంటూ ఉంటుంది, అంటే ఏ టైంలో ఈ కోచింగ్స్ ఇస్తూ ఉంటారు, దీనికి సంబంధించి? మా దగ్గర ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్కి 3 బ్యాచెస్ ఉంటాయండి. అంటే మొత్తం యాక్చువల్గా 6 బ్యాచెస్. 3 బ్యాచెస్ అంటే మనకు 3 టైమింగ్స్లో ఉన్నాయి. పొద్దున బ్యాచ్ మొదటి, అది మార్నింగ్ బ్యాచ్ అంటాం, అది 7:30 to 9:30 వరకు ఉంటుంది. చాలామంది ఎంప్లాయీస్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఆ బ్యాచ్కి వస్తారు. 9:30కి మళ్ళీ వాళ్ళ కాలేజీకి వాళ్ళకి డ్యూటీకి వెళ్ళిపోతారు. సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ అది గృహిణులకని పెట్టాము ఉద్దేశం, బట్ అందులో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా డే టైం ఖాళీగానే ఉంటారు కాబట్టి పొద్దున్నే రాలేనటువంటి వాళ్ళు 10:15 to 12:15 అది. తర్వాత ఈవినింగ్ బ్యాచ్ ఉంది మళ్ళీ 5:30 to 7:30. పొద్దున డే బ్యాచ్కి రానటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఈవినింగ్ బ్యాచ్కి వస్తారు 5:30 to 7:30. అట్లా 3. అయితే MWF అంటాం, మండే, వెన్స్డే, ఫ్రైడే వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. TTS ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వచ్చే బ్యాచ్ వేరు. మొత్తం ఆ విధంగా 6. నేను ఆల్టర్నేట్ డే ఎందుకు పెట్టామంటే ఇందాక చెప్పాను మీకు. ఆల్టర్నేట్ డే బ్యాచెస్ ఎందుకంటే ఒక రోజు మీరు ఇంటి దగ్గర చదువుకు రావాలి, మొత్తం క్లాస్ రూమ్ నుంచే నేర్చుకోవడం కాదు. మా కంట్రిబ్యూషన్ 15-20% ఉంటుంది. 80% కంట్రిబ్యూషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ నుంచి ఆ ఎఫర్ట్ని బయటికి లాగండి అని చెప్తాం ఆ టీచర్స్కి. వాళ్ళ నుంచి మనం ఆ ప్రయత్నాన్ని రాబట్టాలి. వాళ్ళు ప్రయత్నం చేయాలి, వాళ్ళకి మోటివేట్ చేయాలి. మీరు ఏం చదివారు నిన్న, ఇంటి దగ్గర ఏం చదివారు, ఏ పుస్తకం చదివారు, ఏ కథ చదివారు, ఏ ఆర్టికల్ చదివారు, ఏ వ్యాసం చదివారు చెప్పండి. తద్వారా ఏంటంటే సార్కి చెప్పాలి కాబట్టి వాళ్ళు కొంత చదువుకొని వస్తారు, ఒక ఎఫర్ట్ చేస్తారు, ఒక ప్రయత్నం. నిత్యం అడగండి. చాలామంది కొద్దిమంది చేయరు, బట్ మెల్లగా మనం వాళ్ళని అక్కడ తీసుకురావాలి, అదొక అలవాటు రావాలి వాళ్ళకి. సో నేను అందరి ముందు నేను చెప్పేటప్పుడు నేను ఏం చదవలేదని చెప్పలేను కాబట్టి వాళ్ళు ఏదో కొంత ప్రయత్నం చేసి వస్తారు. ఆ ఆల్టర్నేట్ డేలో ఒక రోజు మీకు అది హాలిడే కాదు, అది కూడా VIOL డేనే. మీరు స్వప్రయత్నం చేయాలి. ఆ స్వప్రయత్నం కోసం మీకు ఆ డే అలా వదిలిపెట్టామని చెప్పి, అంటే మరీ ఎవ్రీడే రావాలన్నా కూడా వాళ్ళకి స్ట్రెస్, అంటే బాగా బర్డెన్ అవుతుంది కదా. ఇది ఒక అడిషనల్ స్కిల్గా నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ రిలాక్స్డ్గా నేర్చుకోగలుగుతారు. ఆ స్పేస్ అందుకనే వదిలిపెడతాం మనం. వాళ్ళ కొంత ఎఫర్ట్, వాళ్ళ ప్రయత్నము, క్లాస్ రూమ్ లెర్నింగ్, వాళ్ళ ప్రయత్నము, క్లాస్ రూమ్ లెర్నింగ్ 2 ప్యారలల్గా వెళ్తాయి. దే గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అప్పుడు కొన్ని రోజులకి వాళ్ళకి ఆ భాష మీద కాస్త పట్టు, నమ్మకం వస్తుంది. ఓకే. అంటే ఇది డ్యూరేషన్ ఎంత ఉంటుందండి పర్ డే? ఇప్పుడు మేము వాళ్ళకి చాయిస్ ఇస్తామండి. ముందు మీరు బేసిక్లో అయినా జాయిన్ అవ్వచ్చు, జూనియర్లో అయినా జాయిన్ అవ్వచ్చు. బేసిక్ అంటే మరీ తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు, నాకు అస్సలు కమ్యూనికేషన్ లేదు నా దగ్గర, ఇంగ్లీష్లో చిన్న చిన్న వాక్యాలు కూడా నేను మాట్లాడలేను అనుకున్నప్పుడు వాళ్ళని బేసిక్ జాయిన్ అవ్వమంటాం. ఇంతకుముందు క్లాసిఫికేషన్ టెస్ట్ అని పెట్టేవాళ్ళం. ఆ పరీక్ష పెట్టి వాళ్ళ యొక్క స్టాండర్డ్ని బట్టి మేమే బేసిక్, జూనియర్ అలాట్ చేసేవాళ్ళం. ఈ కోవిడ్ తర్వాత అది తీసేసి వాళ్ళకే ఇస్తున్నాం చాయిస్. మీరు చూడండి, మీరు PG చేశారు, మీకు ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్ జూనియర్లో జాయిన్ అయిపోండి. లేదనుకుంటే మరి నీకు చాలా వీక్గా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అనుకుంటే బేసిక్లో జాయిన్ అయిపోండి. అంటే బేసిక్లో, జూనియర్లో ఆ రెండింటిలో చెప్పే గ్రామర్ చెప్తారు, ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటాయి. బేసిక్లో మేము ఎక్కువ
సెమినార్స్ అవేం పెట్టాము, ఈ 5 అవర్స్ అది ఉండదు. జూనియర్ నుంచి అవి మొదలు పెడతాం అనమాట. బేసిక్, జూనియర్, తర్వాత సీనియరు, తర్వాత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1 and 2 టోటల్ 5 లెవెల్స్. బేసిక్లో జాయిన్ అయితే 5 లెవెల్స్ అవుతాయి, జూనియర్లో జాయిన్ అయితే 4 లెవెల్స్ అవుతాయి. జూనియర్, సీనియర్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 2. ఇంతకుముందు అడ్వాన్స్డ్ అని పెట్టేవాళ్ళం, ఇప్పుడు అది 4 లెవెల్సే ఉండే, బేసిక్, జూనియర్, సీనియర్, అడ్వాన్స్డ్ అని. ఇప్పుడు అడ్వాన్స్డ్ తీసేసి దాన్ని 2 చేసాం, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1 and 2. ఈచ్ సెషన్ 3 monthsకి 3 నెలలు పడుతుంది, 36 క్లాసులు ఉంటాయి. ఆల్టర్నేట్ డే 36 క్లాసెస్. ఓకే, అంటే ఇవి ఎప్పుడెప్పుడు ఉండొచ్చండి ఇయర్లో సెషన్స్? మనకి జూన్ సెషన్ ఏమో జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఉంటుందండి. మళ్ళీ సెప్టెంబర్లో అక్టోబర్ సెషన్కి అడ్మిషన్స్ ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి, మళ్ళీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక సెషన్ ఉంటాయి. ఓకే, అంటే ఇయర్లీ 3 సెషన్స్. ఏప్రిల్ సెషన్ తర్వాత ఒక 1 month గ్యాప్ ఉంటుంది, సమ్మర్ హాలిడేస్ మరి ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి రూమ్స్ కూడా కొంచెం హాట్గా ఉంటాయి, ఇబ్బంది పడతారు. 1 month గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మేలో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి జూన్ సెషన్కి. జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఈ అడ్మిషన్స్ ఎట్లా తీసుకుంటారండి? అంటే ఫీ కానీ ఇవన్నీ ఎట్లా ఉండొచ్చు? ఫీజు 3 నెలలకి 1500 రూపాయలండి. సో మెటీరియల్ మేమే ఇస్తాం, లిటరేచర్, దట్స్ ఆల్. సో అడ్మిషన్ ఆన్లైన్, ఆఫ్లైన్. ఆన్లైన్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆఫ్లైన్ చదవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మన దాంట్లో అడ్మిషన్స్కి వస్తూ ఉంటారు కదండి, అంటే ఈ ప్రొసీజర్ అడ్మిషన్స్ ఇవ్వడం అనేది ఎట్లా అలాట్ చేస్తారు అడ్మిషన్స్? ఇంతకుముందు మనం ఆన్లైన్ లేనప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటే 10th క్లాస్లో మార్క్స్ బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళం. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం, రైట్. అందుకని ఆయన ఇంగ్లీష్లో బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటిది ఫిలాసఫీ. ఇప్పుడు మాకు సరిపోయిన సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎవరిని మేము డినై చేయట్లేదు, ఎంతమంది వస్తే అది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉన్నాయి కాబట్టి మాకు అది డిమాండ్కి సరిపడా మా దగ్గర సీట్లు ఉన్నాయి. ఓకే, అందుకని ఎవరిని టర్న్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇవి మనకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు ఇంకా వేరే లాంగ్వేజెస్ ఏమున్నాయండి మన దాంట్లో? జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ అండ్ చైనీస్, ఈ 5 లాంగ్వేజెస్ ఉన్నాయండి, విదేశీ భాషలు. సంస్కృతము, హిందీ కూడా భారతీయ భాషల్లో. ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. జర్మన్కి అఫ్కోర్స్ మ్యాక్సిమం డిమాండ్ ఫారెన్ భాషల్లో, విదేశీ భాషల్లో. తర్వాత ఫ్రెంచ్, తర్వాత స్పానిష్, తర్వాత జపనీస్. చైనీస్ చాలా తక్కువ, ఒక్కొక్కసారి బ్యాచ్ ఫామ్ అవ్వట్లేదు, ఎందుకంటే చాలా కఠినమైనటువంటి భాష నేర్చుకోవడానికి చైనీస్. ఎందుకంటే అది పిక్టోరియల్ లాంగ్వేజెస్ కదా, జపనీస్, చైనీస్, కొరియన్. దే టఫెస్ట్ లాంగ్వేజెస్ టు లర్న్. సో కొద్దిమంది పిల్లలు వస్తారు, మళ్ళీ 2వ లెవెల్ కూడా కంటిన్యూ అవ్వట్లేదు వాళ్ళు. సో అది కొంచెం చాలా ఆసక్తి ఉండాలి మనకి. కాకపోతే మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి చైనీస్ నేర్చుకోవడం వల్ల, పిల్లలకి జపనీస్ నేర్చుకోవడం వల్ల. ఉద్యోగాలు చాలా చాలా అవకాశాలు ఉంటాయి, చాలా డిమాండ్ ఉంది. భారతదేశంలో చాలా డిమాండ్ ఉంది చైనీస్ నేర్చుకుంటున్నాం, డిఫెన్స్ నుంచి. కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి దానికి, ఆ భాష నేర్చుకుంటే చాలా ఓపిక కావాలి. ఈ జనరేషన్ పిల్లలకి అంత సహనం లేదు కదా, అదే సమస్య అవుతుంది. సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది 50-60+ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం రిటైర్మెంట్ తర్వాత టైం దొరికింది కాబట్టి ఈ శాస్త్రాలను చదువుకోవడానికి, కొంత అంటే మూల గ్రంథాలను చదువుకోవడానికి కొంచెం సంస్కృతం నేర్చుకుంటే తేలిక అవుతుందని చెప్పేసి. సో అంటే ఇవి ఎట్లా అండి, అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ఇవి కూడానా? ఎస్ మాకు ఫీజు ఇది జర్మన్ వీటికి 4000 అండి 3 monthsకి. మెటీరియల్ మేమే ఇస్తాం. సో వాళ్ళు కూడా జర్మన్ లాంగ్వేజ్కి 6 లెవెల్స్ ఉన్నాయి, 2 years పడుతుంది. కానీ వాళ్ళు ఎన్ని లెవెల్స్ అయినా చేయొచ్చు. వాళ్ళు 2 కొంతమంది చేస్తారు, కొంతమంది 4 చేస్తారు, కొంతమంది 3 చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు జర్మనీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, అక్కడ వాళ్ళకి వీసా రావాలంటే వాళ్ళకి ముందు ఇన్సిస్ట్ చేస్తారు, మీకు అసలు జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే అక్కడ వీసా ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో 2-3 levels చేస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, మినిమం అవగాహన, దే విల్ ఏబుల్ టు మేనేజ్. మిగతా అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటారు. సో దాంతో వాళ్ళకి వీసా క్లియర్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడే ఆ భాషను ఉపయోగించి, వాళ్ళ క్లయింట్స్ అంతా అక్కడ ఉన్నారు కాబట్టి కరెస్పాండెన్స్కి దానికి. సో అంటే స్టాండర్డ్ పరంగా అయితే మాకు 50% రావాలి పాస్ మార్క్, ఇంటర్నల్స్లో 50% ఫైనల్ ఎగ్జామ్లో. దెన్ ఓన్లీ దే విల్ గెట్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా ఎక్కడ స్టాండర్డ్లో కాంప్రమైజ్ అవ్వము. టీచర్స్ చాలా శ్రద్ధగా చెప్తారు ఆ విషయంలో, వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఓన్లీ థింగ్ ఇది, అందుకని మా దగ్గరికి ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా సీరియస్గా, అంటే శ్రద్ధతో ఉండే పిల్లలు వస్తారు. వాళ్ళు ఫీజు పే చేస్తున్నారు కాబట్టి, సో బయట కన్నా చాలా చీప్ కాబట్టి ఆ లాంగ్వేజ్, ఆ విధంగా వాళ్ళు సీరియస్గా నేను నేర్చుకుంటానండి. 2 levels నేర్చుకున్నా, 3 levels నేర్చుకున్నా, దే లర్న్ వెల్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు కదండి, దీని గురించి ఏమంటారు? మాకు ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్తో పాటుగా అదే మఠం ఇంకా ప్రాంగణం నా చివర వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉంది. అక్కడ నేను యోగా, మెడిటేషను, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్టెప్స్ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్కమింగ్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సో ఇంప్రూవింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇలా మల్టిపుల్ కోర్సెస్, ఒక 21-22 కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ బేసికల్గా. సో దానికి మా అధ్యక్ష మహారాజే స్వామి బోధమయానందజీ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో అది 22 సంవత్సరాల నుంచి అది కూడా
ఇస్ డూయింగ్ వెరీ వెల్. కొన్ని లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అది కూడా బేస్డ్ ఆన్ ఆల్ దోస్ మాడ్యూల్స్ ఆర్ బేస్డ్ ఆన్ వివేకానంద టీచింగ్స్ ఫండమెంటలీ. ఒక మానవ జీవితం గురించి ఒక సమగ్రమైనటువంటి జ్ఞానం మనకి వివేకానంద స్వామిజీ ఆయన యొక్క సాహిత్యంలో లభిస్తుంది. అందులోంచి కొన్ని ఐడియాస్ని తీసుకొని వాటిని ఎక్స్పాండ్ చేసి చెప్పడం అనమాట. సో కొద్దిమంది 1 వీక్ షార్ట్ టర్మ్ కోర్సెస్, అది ఎనీబడి కెన్ డూ. మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు అప్పుడు చేయొచ్చు. ఈసారి ఒక 1 వీక్ కోర్స్ చేసి తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత 2 months తర్వాత రావచ్చు. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ యాక్చువల్లీ. సో ది సాఫ్ట్ స్కిల్స్ హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఏ విధంగా వాళ్ళు కాలేజీలో నేర్చుకొని వస్తారు, ఆ మిగతా ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో, సో కమ్యూనికేషన్ స్కిల్ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్, ఈ విధంగా అంటే కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఇవన్నీ మనకు అక్కడ నేర్చుకోవడానికి అవి కూడా బాగా యాక్టివ్గా నడుస్తున్నాయి. ఈ పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. స్పోకెన్ ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది కేవలం వాటి కోసమే వచ్చేటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. ఈ గోల్ పెట్టుకుంటారు కదా స్వామి, గోల్ పెట్టుకుంటారు, సాధించలేకపోతారు, 1 time 2 times 3 times ఇట్లా ఉంటాయి కదా, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అంటే గోల్ రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలంటే ఏం చెప్తారు? ఇవి మనం అనుకున్నవన్నీ జీవితంలో నెరవేరాల్సిన అవసరం లేదండి. వివేకానంద స్వామి అందుకే నెవర్ మైండ్ ఫెయిల్యూర్స్, దే ఆర్ క్వైట్ న్యాచురల్, దే ఆర్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అంటాడు. మన విజయాల ద్వారా ఎంత నేర్చుకుంటామో వైఫల్యాల ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాంపిటీషన్, ఒక పోస్ట్ ఉందనుకోండి, దానికి 100 మంది రాస్తున్నారు భారతదేశం. అంటే ఈ విధమైన పోటీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నిజంగా పిల్లలకు చెప్తూ ఉంటాం, మీరు లాటరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు కాంపిటీషన్లో కాదు. లాటరీలో పార్టిసిపేట్ చేస్తూ అందరూ నాకే వస్తుంది అనుకుంటున్నాను. ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి 100 మంది రాస్తున్నారండి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎందుకు ఆ పోటీలో మనం అంతే అంటే అనారోగ్యకరానికి ఎందుకు వెళ్తారు? వెళ్ళిన తర్వాత కొన్ని రియలిస్టిక్గా ఉండండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మై గెటింగ్ ఇన్ టు ద సర్వీస్? 0.01%. మీరు 100 మంది, ఒకటే పోస్ట్ ఉంది, 100 మంది రాస్తున్నారు. సో అది ముందే మీరు అది ఫ్యాక్టరింగ్ చేసుకోవాలా. మీరు పోటీలో సిద్ధపడేటప్పుడే, అందులో కూర్చునేటప్పుడే, సో మై ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద సర్వీస్ ఈజ్ దిస్ మచ్, 0.01%. నేను బాగా కష్టపడతాను, మిగతా వాళ్ళు కూడా అట్లా అనుకుంటారు కదా. సో అవన్నీ తీసుకోండి. మీరు ఇక్కడ ఆల్టర్నేటివ్ చేస్తే అమెరికా వెళ్ళండి, ఇప్పుడు జపాన్ వెళ్ళండి, బోర్డు అవకాశం ఉన్నాయి. జపాన్లో లేబర్ షార్టేజ్ ఉంది. ప్రపంచం మొత్తానికి కూడా ఇప్పుడు భారతదేశం, మనకి యూత్ అంతా మన వాళ్ళ దగ్గరే ఉన్నారు. మిగతా దేశాలన్నీ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దే నీడ్ మ్యాన్ పవర్ అక్రాస్ ద గ్లోబ్. ఓన్లీ థింగ్ ఆ దేశానికి వెళ్ళడానికి, జపాన్ ఇప్పుడు ఒక 3-4 లక్షల మంది వచ్చినా తీసుకునేటట్టుంది వాళ్ళు. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ నేర్చుకో, లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే దాన్ని ఇమీడియట్లీ దే కెన్ ఎమిగ్రేట్. నేను అక్కడే ఉండిపోమంటలేదు, వాళ్ళకి 10-15 సంవత్సరాలు ఉండండి, ఇక్కడ డబ్బులు సంపాదించుకొని కమ్ బ్యాక్ టు ఇండియా, రైట్. ఆ కల్చర్ని చూసినట్టు ఉంటుంది, ఆ దేశాన్ని అధ్యయనం చేసినట్టు ఉంటుంది, ఆ అడ్వెంచర్ స్పిరిట్. ఓకే రైట్, యూ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో ఆ విధంగా మనం ప్రపంచానికి మొత్తానికి కూడా మనం స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయగలం ఇప్పుడు. సో దానికి ఏంటంటే వీళ్ళలో కొంచెం ఆ డైనమిక్ అడ్వెంచర్ స్పిరిట్, ఇక్కడే మనం పోటీ పడి మనలో మనం పోటీ పడటం కాకుండా అక్కడ బోలెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ఆ దేశాల్లో. హ్యూజ్ ఎకానమీస్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ హ్యూజ్ ఎకానమీ, ఫ్రాన్స్ ఈజ్ అ హ్యూజ్ ఎకానమీ, జర్మనీ ఈజ్ అ హ్యూజ్ ఎకానమీ, రైట్. అఫ్ కోర్స్ అమెరికా అండ్ కెనడా పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ లార్జ్ నెంబర్స్. సో వాళ్ళేదో మన మీద జాలితో లేకపోతే మన మీద దయతో మనకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి అక్కడ అక్యూట్ నీడ్ ఆఫ్ మ్యాన్ పవర్ అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది, దాన్ని హ్యాండిల్ చేయడానికి దే రిక్వైర్ మ్యాన్ పవర్. గల్ఫ్తో పాటుగా అఫ్ కోర్స్ వెళుతున్నారు. ఆ ఆప్షన్ కన్సిడర్ చేయమంటాను నేను. ఇప్పుడు చాలా ఈజీ అయింది ఆ దేశాలకు వెళ్ళటం ఇంత ముందు కన్నా. సో అదేమి ఇంకా అవకాశం లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మీద విపరీతమైన క్రేజు, చాలా ఆశాపాహం పిల్లలకు ఉంది, దాని ద్వారా మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. నేను ఏంటంటే మీరు ఒక ఆంటర్ప్రీనర్షిప్ అదేంటి, ఇప్పుడు గుజరాత్ వెళ్ళాం అనుకోండి, భారతదేశంలోనే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి అంత తేడా ఉంది. గుజరాత్లో వాళ్ళు 10th ఇంటర్మీడియట్ తర్వాత చదవాలని ఇష్టపడరు. వాళ్ళకంటే ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు, ఉత్సుకత ఉంటుంది. ఏ స్టార్ట్ చేస్తా, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఇదంతా ఈ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇవన్నీ వేస్ట్. వాడు వెంటనే ఈ బికమ్ ఎన్ ఆంటర్ప్రీనర్, వెంటనే ఈ విల్ స్టార్ట్ సమ్ బిజినెస్ అనమాట. అది మనం ఆ జీలు పెంచాలి వీళ్ళలో, పిల్లల్లో. సో వై కాంట్ ఐ డూ సంథింగ్ అని ఉదాహరణకు చెప్తున్నాను. నేను మొన్న ఇప్పుడు మా నార్త్ ఈస్ట్ వెళ్ళాను, అక్కడ షిల్లాంగ్లో అక్కడ ఒక తమిళియన్ వెళ్ళి అక్కడ హోటల్ పెట్టాడు, రెస్టారెంట్. హెస్ బికమ్ మిలీనియర్. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో మన పిల్లలకు తెలియదు. మిలీనియర్ అయ్యాడు అక్కడ. అక్కడ అసలు మనం ల్యాండ్ కొనుక్కోవడానికి లేదు, బిల్డింగ్లు కొనుక్కోవడానికి లేదు. అది అంత ట్రైబల్ స్టేట్ కాబట్టి అక్కడ నువ్వు అక్కడ పుట్టినవాడు అయి ఉండాలి, ఆ ట్రైబ్ అయి ఉండాలి అక్కడ, అంటే టు ఓన్ ద ల్యాండ్. ఆ వ్యక్తి అక్కడ ఒక ట్రైబల్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు, చేసేసుకొని ఆయన స్టార్ట్ చేసేసుకున్నాడు బిజినెస్, బికాజ్ షీ కెన్ ఓన్ ద ప్రాపర్టీస్. సో హీ హెస్ బికమ్ ఏ మిలీనియర్ అనమాట. ఆ రెస్టారెంట్ పెట్టేసి అంత డిమాండ్ ఉంది అక్కడ. ఇడ్లీ దోశ మాత్రం ఉంది, రైస్. సో ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ ఎంత అంటే డైవర్సిటీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ మనకు తెలుసు. ఎనీ నార్త్ ఇండియాలో మీరు ఏ టౌన్కైనా వెళ్ళిపోండి, అక్కడ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి హైదరాబాద్ బిర్యానీ అనుకోండి, యూ విల్ హ్యావ్ మినిమం బిజినెస్. ఈ పోటీలో పాల్గొని దానికోసం కష్టపడి 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టు, యూ విల్ గెట్ గుడ్ మనీ ఇన్ నో టైం, నేను చెప్తున్నా. సో అది సమస్య, వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎవరు దానికి గైడెన్స్ కూడా ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు కలకటా ఉంది మీరు బెంగళూరు, మా అక్కడికి వెళ్తే వాళ్ళు దే హ్యావ్ సో మచ్ ఆఫ్ క్రావింగ్ ఫర్ ఇడ్లీ అండ్ దోశ. దే విల్ లుక్ అనమాట ఎక్కడన్నా ఇడ్లీ దోశ దొరికేటువంటి మంచి హోటల్ ఉంటుందేమని. మీరు నేను ఎప్పుడో అక్కడ అప్పుడు ఢిల్లీలో చదువుకునేటప్పుడు చూస్తున్నా, కామత్ హోటల్ ఎంత రష్ ఉండేదంటే ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చేది ఒక అవకాశం దొరకడానికి.
సో మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు కేవలం ఈ ఉద్యోగం కోసం కూర్చోకుండా ఒక స్మాల్ దానికి పెద్ద క్యాపిటల్ కూడా అవసరం లేదు, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసుకోవడానికి. యూ మీకు మనీ, ఒకసారి మనీ వచ్చిన తర్వాత విచ్ ఎవర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్. కేవలం ఇప్పుడు చదువుకున్న తర్వాత నాకు ఈ సర్టిఫికేట్ బేస్డ్ జాబే కావాలనుకుంటున్నా. ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ జస్ట్ టు ఎంపవర్, రైట్? అది నాలెడ్జ్ తీసుకున్నావు, ఒక వ్యక్తిత్వం నీకు నిర్మితమైంది. నౌ యూ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ వేర్ ఐ కెన్ జనరేట్ మనీ, వేర్ దేర్ ఈస్ స్కోప్. వాళ్ళకి ఆ ధైర్యం రావట్లేదు. గుజరాత్లో ఉన్నటువంటి ఆంటర్ప్రినర్షిప్ జీల్ ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నా అంటే చిన్నప్పటి నుంచి నేర్పకుండా సడన్గా డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 28, 29, 30 వచ్చిన తర్వాత నౌ ఇప్పుడు యూ బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్ అంటారు. అది కొంచెం చిన్నప్పటి నుంచి బిల్డప్ చేయాలి. ఇక స్కూల్లో ఉన్నప్పుడే 10th క్లాస్ పిల్లలకు, 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు వాళ్ళకు మనం ఒక ప్రాజెక్ట్ లాగా ఇవ్వాలి. ఇది ఎంబీఏ చదవక్కర్లేదు, నేను ఒక ఆంటర్ప్రినర్ కావాలంటే ఏం ప్రాజెక్ట్ ఇస్తాను, మీరు సమోసా తయారు చేసి మీరు అమ్ముకొని రావాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ తెచ్చుకుంటారు మీ ఇష్టం, రైట్? మీరు ఆ క్యాపిటల్ ఎట్లా మొబిలైజ్ చేసుకుంటారు మీ ఇష్టం, దాన్ని ఎలా ప్యాక్ చేస్తారో మీ ఇష్టం, ఎలా అమ్ముతారో మీ ఇష్టం. మీరు వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఇచ్చేయండి 4 పిల్లలకి. దే హ్యావ్ టు డూ ఇట్. డైరెక్ట్గా వాళ్ళని అట్లా ఫీల్డ్లోకి దింపాలి. అప్పుడే మనం అంతా థీరీ చెప్తాం, అదే వివేకానంద స్వామి అంటాడు, వాళ్ళతో పని చేయించండి అంటాడు. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి మిగతా అంతా చేసుకొస్తారు, రైట్? వాళ్ళు ఒక 400, 500 సంపాదించుకొచ్చారు, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్డ్ అనమాట, రైట్? వాళ్ళకి దానివల్ల వచ్చే ఆత్మవిశ్వాసం లేదు. ఈ హాజ్ బికమ్ ఆంటర్ప్రినర్. నో ద ఆంటర్ప్రినర్షిప్ జీల్, అది మీరు అక్కడ జీన్స్లో పంపించారు అది. సో అప్పుడు ఆ పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 21, 22 వచ్చేసరికి మేము ఏదైనా స్టార్ట్ చేయాలని వాళ్ళు ఊళ్ళూరుతూ ఉంటారు. సచ్ ఎక్స్పెరిమెంటేషన్ హ్యాస్ టు బి డన్. పేరెంట్స్ని భయపడి స్కూల్ మేనేజ్మెంట్స్ చేయరు, రైట్? స్కూల్ మేనేజ్మెంట్స్కి పేరెంట్స్ని కన్విన్స్ చేసేంత ఓపిక శక్తి లేదు. తద్వారా మనం కృత్రిమమైనటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగం తయారు చేసుకుంటున్నాం దేశంలో. ఈ అవకాశాలను వేరే దేశాలకు వెళ్ళకపోయినా కూడా నువ్వు భారతదేశంలోని ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడ నేను చెప్తున్న ఉదాహరణ హైదరాబాద్ బిర్యానీ అని పెట్టుకో, ఇడ్లీ దోశ చేస్తారు, రైట్? ఈ సౌత్ ఇండియన్ యాక్చువల్గా టిఫిన్స్ మీద నార్త్ ఇండియాలో అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు బెంగాల్ ఉందనుకోండి, వాళ్ళు జనరల్గా ఈ మరమరాలు తింటారు అంతే. ఇప్పుడు నౌ దే హ్యావ్ స్విచ్ ఓవర్ టు ఇడ్లీ దోశ, దే లైక్ ఇట్ వెరీ మచ్, ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్. మీరు గౌహతి పోండి, షిల్లాంగ్ పోండి, పెద్ద పెద్ద టౌన్స్, సిటీస్. ఇండియా ఈజ్ అ హ్యూజ్ మార్కెట్. ప్రపంచంలో ఏ కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తే దే ఆర్ ఫస్ట్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా, భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ హ్యూజ్ మార్కెట్, ఇంత మిడిల్ క్లాస్ పాపులేషన్, రైట్? వాళ్ళ ప్రోడక్ట్ని ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్. అయితే మనం ఎందుకు ఇక్కడ మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఉన్నప్పుడు ఎనీ టౌన్ ఇంత హ్యూజ్ పాపులేషన్, 1.4 బిలియన్ పాపులేషన్, ఏ ప్రోడక్ట్కైనా మీరు వెళ్ళిపోండి అంటున్నాను నేను. కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం, 2-3 కలవాలి ఇక్కడ, అదే ప్రాబ్లం. మీరు చూడండి ఫారిన్ కంపెనీస్ తీసుకుంటే ఎనీ కంపెనీ 2-3 ఫౌండర్స్ ఉంటారు కలిసి. మన దగ్గర ఏంటంటే భయం, ఆయన మోసం చేస్తే అని చెప్పి. ఇది పెద్ద ప్రాబ్లం. వాళ్ళు మన ఫ్రెండ్ అయినా కావాలి, మన కుటుంబంలో పుట్టినవాడైనా కావాలి. మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీలో కలిసి ఉన్నారు, 3 ఉన్నారు. ఆ 3 స్టార్ట్ చేస్తే వచ్చే ధైర్యం వేరు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది, అంతే కదా. ఆ ధైర్యం వేరు. వాళ్ళు ముందు నమ్మాలి, ఎవరినో ఒకటి ట్రస్ట్ పెట్టుకోవాలి. ట్రస్ట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, కనీసం ఒక 2, రైట్? ఆ స్ట్రెంత్ వేరు ఉంటుంది. 3 స్టార్ట్ చేస్తే, ఒక 2 స్టార్ట్ చేస్తే, ఒకరు స్టార్ట్ చేసిన దానికన్నా. సో అలా స్టార్ట్ చేసుకొని పోతే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కేవలం ఒక సర్టిఫికేట్, ఒక డిగ్రీ పీజీ చేసుకుని కాబట్టి నాకు ఈ డిగ్రీ పీజీ బేస్లో ఉద్యోగాన్ని కూర్చోకుండా జస్ట్ యూ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. అండ్ ఆ అడ్వెంచరస్ స్పిరిట్ కొంత ఉండాలి. ఆ సాహసమే ఊపిరి అంటారు కదా, ఆ సాహసం ఉండటానికి, బ్రతకాలడానికి ఇష్టపడాలి యువత. వాళ్ళలో ఆ స్ఫూర్తిని నింపాలి టీచర్స్, పేరెంట్స్. యాక్చువల్గా ఆ ఛాలెంజ్ ఇచ్చాలి. ఆ ఛాలెంజ్ ఇస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా సవాల్ ఇస్తే ఆ సవాళ్ళని అధిగమించే ప్రక్రియలో జీవితానికి సంబంధించిన విలువైన పాఠాలు నేర్చుకుంటారు. ప్లస్ సో ఈజీ మనీ ఇన్ దట్ వే, రైట్? ఇప్పుడు ఓవరాల్గా అసలు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లా నేర్చుకోవాలి, వాటి గురించి రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి మీరు ఓవరాల్గా ఏం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదు. మీకు ఇప్పుడు ఇన్ఫినిట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎనఫ్ మోటివేషన్, ప్రేరణ కావాలంటే రండి, పుస్తకాలు చదవటం మొదలుపెట్టండి. తర్వాత లెర్నింగ్, ఫస్ట్ రీడింగ్ అండ్ లెర్నింగ్, దట్ ఈస్ ది ఇన్పుట్. అది కనుక గట్టిగా ఉంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా విల్ హ్యాపెన్. స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ముందు ఇన్పుట్ ఇవ్వండి. ఇన్పుట్ ఏంటి? రీడింగ్, వొకాబులరీ, సెంటెన్సెస్ పెంచుకోవాలి. అది ఎలా జరుగుతుంది అంటే మల్టిపుల్ టైమ్స్ చదవమంటాను. ఒకటి టెక్నికల్ రీడింగ్ ఇట్స్ కాల్డ్. మనం చదువుతున్నాం, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఉందనుకోండి, మీరు చదివినా నేను చదివిన అర్థమైపోతుంది. నాకు వెంటనే 60% ఇంగ్లీష్లో నాకు వెంటనే అర్థమైపోతుంది వాళ్ళు ఏం చెప్పారు. అదే నేను రాయాలంటే, చదివినప్పుడు నాకు అర్థమైంది, నేను రాయాలంటే రాయలేకపోతుంది. బాయ్ మాట్లాడాలంటే అదే మాట్లాడలేకపోతుంది. ఎందుకు? ఎక్కడొచ్చిన గ్యాప్ అది మన లోపలికి వెళ్ళలేము, సరిగ్గా తీసుకోలేదు, పైపైన చదివేసాం. అదే నేను 10 times చదవడం అంటే ఆ సెంటెన్సెస్ అన్ని నాకు వాక్యాల లోపలికి వెళ్ళిపోతాయి, అది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దిస్ ఇస్ టెక్నికల్ రీడింగ్. రీడింగ్ ఫర్ ద కాంటెంట్ ఈజ్ డిఫరెంట్, రీడింగ్ ఫర్ ద లాంగ్వేజ్ సేక్ ఈజ్ డిఫరెంట్. నేనేమంటున్నాను, కొన్ని రోజులు మీరు భాష కోసం చదవండి, కాంటెంట్ కోసం కాదు. కాంటెంట్ మనకు అర్థమైపోతుంది, భాష కోసం చదవండి. ఎలా వాక్యాన్ని నిర్మించారు, ఎలా పదాలు వాడారు, పదాలను ఎలా కూర్చారు, సింటాక్స్ అలా గమనించుకుంటూ చదివితే 3-4 monthsలో డెఫినెట్గా బ్రహ్మాండ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అలా గమనించట్లేదు చదివేటప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఏమంటారు, ఎవరికైనా చెప్పడం గురించి?
ఎస్, మనకి ఎప్పుడైతే మన మీద మనకి క్లారిటీ ఉందో, మన మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో క్లారిటీ లీడ్స్ టు కాన్ఫిడెన్స్. క్లారిటీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకు కరేజ్ కూడా వస్తుంది. ఈ మూడు ఉంటాయి, 3 ఫార్ములా. క్లారిటీ, కాన్ఫిడెన్స్, కరేజ్. ఈ మూడు ఉన్నప్పుడు క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, బట్ కరేజ్ లేదు, అక్కడ ఇనిషియేటివ్ ఉండదు. ఆ ఇనిషియేటివ్కి కరేజ్, ధైర్యం అవసరం, రైట్? అందుకని ఇందాక సాహసం అని, అడ్వెంచరస్ స్పిరిట్ అని. ఈ సి అండ్ ఆ మూడు ఉంటే డెఫినెట్గా యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ నో టైం. 3 కాంపోనెంట్స్ పెంచుకోవడం. ఫస్ట్ క్లారిటీ, వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ కెన్ డూ, రైట్? నా యాప్టిట్యూడ్ ఏంటి, దేనికి సూట్ అవుతుంది, అది మనమే నిర్ణయించుకోవాలి. యాప్టిట్యూడ్ ప్రకారం నాకు ఇది సూట్ అవుతుందని అది నిర్ణయించుకున్న తర్వాత దెన్ యాక్చువల్గా వీ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్, రైట్? ఆ రెండు, ఆత్మవిశ్వాసం ఉండాలి మన మీద, మన సామర్థ్యాల మీద. తర్వాత ధైర్యం ఉండాలి. సో రైట్, ఏ ఇనిషియేటివ్లోనూ ప్రతి దాంట్లో కొంత ఛాలెంజెస్ ఉంటాయి, కొంత స్ట్రగుల్స్ ఉంటాయి, కొంత అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అది ఫేస్ చేయడానికి సిద్ధపడి మనం అందులో దూకాలి రంగంలో. డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్, రైట్? సో స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించి ఉన్నటువంటి అపోహలు కానీ, భయం కానీ, అట్లాగే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి, అదేవిధంగా ఆర్కేమట్లో మనం అడ్మిషన్ పొందాలి అని అంటే, ఇక్కడికి ఒకవేళ మనకు మోటివేషన్ కావాలి అని అంటే రావడం, ముఖ్యంగా ఏంటంటే రీడింగ్, అంటే ఒకే దాన్ని ఏదైతే మనం టాపిక్ చదువుతున్నామో దాన్ని మినిమం ఒక 5 to 6 టైమ్స్, ఒక 8 టైమ్స్ కంటిన్యూయేషన్గా రీడింగ్ అగైన్ అండ్ అగైన్ చదివి అర్థం చేసుకోవడం అనేది కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా లిజనింగ్ కావచ్చు, రాయటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అలవాటు పడతాయి అని చెప్పి స్వామీజీ చెప్తా ఉన్నారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ శిటికంఠానంద గారు మనకు వీటి గురించి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు.